ఆత్రేయపురం పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది పూతరేకులు. అలాంటి పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నట్టు ఫిర్యాదులు అందాయి. గతంలో అధికారులు దాడులు చేసి సుమారు 400 కేజీల కల్తీ నెయ్యి పట్టుకోవడం జరిగింది. అయితే మరోసారి ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేశారు. సుమారు 80 కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని కల్తీ నెయ్యిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆత్రేయపురం పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది పూతరేకులు. అలాంటి పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నట్టు ఫిర్యాదులు అందాయి. గతంలో అధికారులు దాడులు చేసి సుమారు 400 కేజీల కల్తీ నెయ్యి పట్టుకోవడం జరిగింది. అయితే మరోసారి ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేశారు. సుమారు 80 కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని కల్తీ నెయ్యిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆత్రేయపురంలో రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందిన సమాచారం ప్రకారంగా నెయ్యి కల్తీ జరుగుతుందని సమాచారం ఇచ్చినారు. ఆ సమాచారం నిమిత్తం మేము ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేశారు. 66 నెయ్యి ప్యాకెట్ వితౌట్ లేబులింగ్ ఉంది. ఒక 35 అదీరా బ్రాండ్ నెయ్యి ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉన్నారు. దాన్ని అనాలిసిస్ నిమిత్తం మేము శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ రిపోర్ట్ అనాలిసిస్ నిమిత్తము వచ్చిన ఫలితాల నిమిత్తం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేజీలు వితౌట్ లేబులింగ్ ఉందండి. 35 కేజీలు విత్ అదీరా బ్రాండ్ ఉంది. మొత్తం 101 కేజీలు ఉంది.